ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణతో పాటు సినీ పరిశ్రమ ఇబ్బందులను కూడా పవన్ కు వివరించారు నిర్మాతలు. సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇప్పించవలసిందిగా పవన్ కళ్యాణ్ కోరడం, అలాగే ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి ఉన్న సమస్యలన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ తో పాటుగా సినిమా మంత్రి ఉన్నారో మంత్రితో కూడా ఈ చర్చలు అనేవి సాగాయి. వాళ్ళ నుంచి ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో రిప్రజెంటేషన్ ను చంద్రబాబు నాయుడుకి ఇస్తారు. చంద్రబాబు నాయుడుతో కూడా భేటీకి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అలా చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యలన్నిటిపైన కూడా నిర్మాతల బృందం ఈ రోజు పవన్ కళ్యాణ్ తో దాదాపు 2 గంటల పాటు సమావేశం నిర్వహించారు. శ్వేత, కాంతి, అయితే ప్రధానంగా గత ప్రభుత్వంలో ప్రధానంగా మనకు వినిపించింది టికెట్ ఇష్యూస్, అలాగే బెనిఫిట్ షోస్, వీటితో పాటు థియేటర్స్, వీటన్నిటికీ సంబంధించి మెయిన్ గా నిర్మాతలు ఏ విషయాలను చర్చించారు?
ప్రధానంగా టికెట్స్ అంశం అనేది ఒక్క అంశమే కాకుండా ఏంటంటే పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచకుండా ఒకటే రేట్లు ఉండాలి అని గత ప్రభుత్వంలో ఏదైతే జీవో ఇవ్వడము, అలాగే కొన్ని నేల టికెట్లు లాంటి టికెట్లకి సంబంధించినటువంటి పెంపు చేయడము, అలాగే ప్రభుత్వానికి సంబంధించి సినిమాలకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి జీవో విషయంలో ఎటువంటి పునరాలోచన చేసుకోవాలి, జీవోని రద్దు చేసి కొత్త జీవో ఇచ్చినప్పటికీ కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి అభివృద్ధి విషయంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రం కాబట్టి అభివృద్ధి దిశలో భాగంగా ముందుకు వెళ్తున్నప్పుడు సినీ రంగానికి కూడా కొంత ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఇక్కడ కొంత ఉద్యోగ అవకాశాలతో పాటుగా కొత్త స్టూడియోస్ నిర్మాణం లాంటివి చేసినట్లయితే కొంత రాష్ట్రానికి కూడా ఉపాధి అవకాశాలు దక్కే అవకాశాలు ఉంటాయి అనే విషయాలన్నింటినీ కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన ఈ సమస్యలన్నింటినీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా కందుల దుర్గేష్ కూడా ఈ మినిస్ట్రీగా ఉన్నారు. మినిస్టర్ ఈ మీటింగ్ లో పాల్గొనడము, దీనిలో ఉన్నటువంటి సమస్యల రిప్రజెంటేషన్ అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో తెలుగు సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, సుప్రియ, ఎన్వి ప్రసాద్, బన్నీవాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. అలాగే సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం